హలో, నేను మీ సిఎస్ రావు. ఏమి చేసినా ఎవరు చూడలే అనుకోమాకండి. దేవుడు చూస్తూ ఉంటాడు అనేది ఆధ్యాత్మికవేత్తలు చెప్తూ ఉంటారు. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రధాన అర్చకులుగా ఉన్నటువంటి రమణ దీక్షితులు కూడా అదే చెప్పేవాళ్ళు. ఒకప్పుడు పింక్ డైమండ్ మిస్ అయిందని చెప్పి దాని కారకులు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం అని చెప్పి దుమ్మెత్తిపోసినటువంటి రమణ దీక్షితులు ఇప్పుడు ఆయన పునరాలోచనలో పడ్డారు. అంతేకాదు, దేవుడు అన్నీ చూస్తున్నాడు అనేటువంటి యాంగిల్లోకి ఆయన కూడా వచ్చేసారు. ఇప్పుడు ఆయన మీదనే కేసు పెట్టినటువంటి సందర్భంగా ఆయనకి తెలిసి వచ్చింది ఏం జరుగుతుంది అనేది. ఆయన చెప్తున్నటువంటి మాటల ప్రకారం, ఆయన చెప్పినటువంటి మాటల ద్వారా వీడియో ఒకటి బయటకు వచ్చింది. ఆ వీడియోలో తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆగమ శాస్త్రానికి విరుద్ధంగా అక్కడ కైంకర్యాలు జరుగుతూ ఉన్నాయి, అక్కడ ఉన్నటువంటి ఆధ్యాత్మికతను నాశనం చేశారు అనేటువంటి యాంగిల్లో ఆయన ఇప్పుడు మాట్లాడుతూ ఉన్నారు. ఇదే కర్మ సిద్ధాంతము అని అంటే. సో రమణ దీక్షితులకు కూడా ఇప్పుడు అదే గుర్తొచ్చింది. 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన కూడా పైన దేవుడు చూస్తున్నారు, కింద ప్రజలు ఉన్నారని చెప్పి చెప్తూ ఉంటారు. ప్రతి ఒక్కళ్ళు దేవుడి పేరు చెప్పేవాళ్లే, కానీ ఆయన దేవుడు చూస్తూ ఉన్నారు, దానికి ఖచ్చితంగా ఏదో ఒక రోజు డెఫినెట్గా అనుభవించాల్సి వస్తుంది అనేది కర్మ సిద్ధాంతం. సో 2019 నుంచి జరిగినటువంటి కొన్ని అంశాలను మీ దృష్టికి తీసుకొస్తాను. వాటికి ఏ విధమైనటువంటి అనుభవం భవిష్యత్తులో రాబోతుంది అనేది మీరే నిర్ణయించుకోవచ్చు, మీరే ట్రోల్ చేయొచ్చు. కొన్ని అత్యంత ఇంపార్టెంట్ ఇష్యూస్ నేను చెప్తూ ఉన్నాను. సో 2019లో జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆగస్టు 9వ తారీఖున విజయవాడలో 103 గోవులు మృతి చెందాయి. ఆ మృతికి గల కారణం ఏంటనేది స్పష్టంగా ఇప్పటి వరకు తెలియదు. గుళికలు తిని చనిపోయాయి ఆశ్రమంలో అనేది అప్పట్లో వచ్చినటువంటి మాట. ఆ రోజు నుంచి కూడా గోవుల మృతి అనేది ఒక పెద్ద అంశం. వాస్తవంగా హిందూ ధర్మం ప్రకారం లేదా సనాతన ధర్మం ప్రకారం గోవులు మృతి చెందాయి అని అంటే ఇది ఒక పెద్ద సంఘటన. దీనిపైన మఠాధిపతులు కానీ పీఠాధిపతులు కానీ ఎవరు కూడా సీరియస్గా స్పందించినటువంటి దాఖలాలు లేవు. దాని మీద ఆ దర్యాప్తుకి చేసిన తర్వాత బాధ్యులు ఎవరు అనేది కూడా ప్రభుత్వం తేల్చలేదు. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన తాడేపల్లి కొత్తూరు సమీపంలో గోశాలలో ఈ సంఘటన జరిగింది. ఆ తర్వాత జరిగినటువంటి సంఘటన చూస్తుంటే అది ఇప్పటికీ కూడా మిస్టరీగా మారిపోయింది. గోవుల మరణం అనేది అర్థమవుతుంది. ఇక గోవుల మృతి తర్వాత నెల తిరగక ముందే గోదావరిలో ఘోరం జరిగింది. ఆ ఘోరం ఏంటంటే సెప్టెంబర్ 15, 2019 గోదావరి నదిలో పడవ మునిగిపోయింది. ఈ పడవ మునిగిపోయిన వెనక చాలా విషయాలు అప్పట్లో చర్చకు వచ్చాయి. అది ప్రభుత్వ వైఫల్యం అని చెప్పి కాదు అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి వాళ్లే కొంతమంది మొత్తం తప్పిదానికి కారణం అని చెప్పి అప్పట్లో వచ్చినటువంటి. పాపికొండల సమీపంలో ఈ బోటు మునిగిపోయింది. దాంట్లో 51 మంది మరణించారు. 51 మంది మరణించింది. సో దాన్ని కూడా నాన్ సీరియస్గా తీసుకున్నారు. 38 రోజులు తర్వాత బోటును బయటికి తీశారు. అప్పుడు సహాయ సిబ్బంది 38 రోజులు పట్టింది ఆ బోటుకు సంబంధించి మొత్తం బయటికి తీసి మొత్తం ఆనవాళ్ళు బయట తీసేటప్పటికి. తర్వాత 2020 జూన్లో విజయవాడలో కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయంలో చోరీ జరిగింది. అమ్మవారి రథం పైన 3 వెండి సింహాలు మాయమయ్యాయి. ఇవి ఎటుపోయినాయో ఇప్పటికీ తెలియదు. దాని మీద ఎంక్వైరీ కూడా నడవట్లేదు. ఇవన్నీ కూడా నేను ఎందుకు గుర్తు చేస్తున్నానంటే కొన్ని సంఘటనలు వాటికి సంబంధించినటువంటి దర్యాప్తు జరగాలి, వాటికి ఏదో ఒక కంక్లూజన్ తీసుకురావాలి. కానీ ఇప్పుడున్నటువంటి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఇప్పటికీ వీటికి కంక్లూజన్ తీసుకురాలేకపోతున్నారు. 2020 సెప్టెంబర్లో అంతర్వేది నరసింహస్వామి ఆలయంలో రథం దగ్ధమైంది. ఆ రథం దగ్ధమైనప్పుడు షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు. షార్ట్ సర్క్యూట్తో రథం దగ్ధం అయిపోయిందని చెప్పి చేతులు ఎత్తేశారు. దాన్ని ఎవరూ ప్రశ్నించలేదు. హిందూవాదులు ప్రశ్నించలేదు, అర్చకులు ప్రశ్నించలేదు, తర్వాత మఠాధిపతులు పీఠాధిపతులు ఎవరు ప్రశ్నించలేదు. షార్ట్ సర్క్యూట్ అని చెప్పారు, అది విన్నారు. దాని మీద ఎలాంటి ఎంక్వైరీ లేదు. 2020 డిసెంబర్లో రామతీర్థం రాముల వారి విగ్రహం ధ్వంసం అయింది. మెడ కూడా తొలగించారు రాముల వారి విగ్రహానికి. సో రాముల వారి విగ్రహానికి మెడ తొలగించారు. అయినప్పటికీ దాని మీద ఎంక్వైరీ నడవలేదు. అది చేసినటువంటి వాళ్ళు ఎవరు అనేది ఇప్పటి వరకు బయటికి తీసుకురాలేదు. 400 ఏళ్ళ నాటి పురాతనమైనటువంటి విగ్రహం అది. రాముల విగ్రహం అని అంటే హిందూ మతాన్ని నమ్మే వాళ్ళకి, సనాతన
ధర్మాన్ని ఆచరించేటువంటి వాళ్ళకి ఆ విగ్రహం తల తీసేయటం అని అంటే ఏ విధంగా భావిస్తారో అందరికీ తెలిసిందే. సో దుండగులు నరికేశారు. ఇప్పటి వరకు దానికి బాధ్యులు ఎవరనే చెప్పలా. ఇక సత్యసాయి జిల్లా పెనుగొండలో ఘోరం ఇప్పుడు తాజాగా తీసుకుంటే, ఆ ఘోరం ఏంటంటే వందలాది కోతుల్ని చంపేశారు. ఎవరంటే దుండగులు అని చెప్తున్నారు. ఇది తాజాగా జరిగింది, 2 రోజుల క్రితం జరిగినటువంటి సంఘటన. వందలాది కోతుల్ని, మనం కోతులు అనగానే హనుమానికి ప్రతిరూపం అని చెప్పి భావిస్తూ ఉంటారు హిందువులు. అలాంటి కోతుల్ని, వందలాది కోతుల్ని చంపేసి జేసీబీలతో గొయ్యలు తవ్వి తీసి పాతి పెట్టి అధికారులు సమక్షంలో జరిగిందని చెప్పి చెప్తూ ఉన్నారు. బట్ అది ఇంకా అసలు ఎందుకు చంపారు, ఎందుకు పాతి పెట్టారు, ఎవరు పాతి పెట్టారు అనేది ఇప్పటి వరకు బయటికి రావట్లా. సో ఇవి కొన్ని సంఘటనలు మాత్రమే. ఈ సంఘటనలు మనం కనుక చూస్తే ఈ మొత్తం కూడా హిందూ సాంప్రదాయానికి, సంస్కృతికి, వీటన్నిటికీ సంబంధించినటువంటి ఇష్యూ. ఒక విగ్రహాన్ని పూజిస్తున్నారంటే అది కేవలం రాతి బండగా ఎవరు హిందువులు భావించరు. రామతీర్థంలో రాముని విగ్రహం తల తీసేశారనంటే అది హిందూ ధర్మం ప్రకారం ఏంటి అనేది మఠాధిపతులు, పీఠాధిపతులు వీళ్ళు చెప్పాలి. అలాగే గోవులు మరణించాయనంటే 103 గోవులు మరణించాయంటే అది చిన్న విషయం కాదు. కానీ ఎవరు ప్రశ్నించట్లేదు. ఎందుకు ప్రశ్నించట్లేదు? అదే వేరే మతాలకు సంబంధించినటువంటి వాళ్ళు కానీ, లేదా వేరే మతాలకు సంబంధించినటువంటి ఆస్తుల మీద కానీ ఏదైనా నష్టం జరిగితే ఏ విధంగా ఉంటుంది అనేది మీరు ఊహించుకోవచ్చు. అసలు ఇప్పుడు కొన్ని వందలాది కోతుల్ని సత్యసాయి జిల్లాలో చంపాల్సినటువంటి అవసరం వచ్చింది. సాధారణంగా కోతులు బెడదుంటే కనుక వాటిని పట్టుకొని సమీపంలో ఉండేటువంటి అడవుల్లో వదిలేస్తూ ఉంటారు, సహజంగా జరిగేది. కానీ కోతుల్ని చంపేశారు. చంపేసి వాటిని పాతిపెట్టినటువంటి సందర్భం ఇప్పుడు బయటకు వచ్చింది సత్యసాయి జిల్లాలో. దీనికి ఎవరు బాధ్యులు, దీనికి ఎవరిని ప్రశ్నించాలి, ఎవరిని వీళ్ళు నిలదీయాల్సినటువంటి పరిస్థితి ఉంది అనే దాని మీద సమాధానం చెప్పేటువంటి వాళ్ళు లేరు. అన్నిటికీ దేవుడు ఉన్నాడు, దేవుడే చూస్తున్నారు అని చెప్పి చెప్తూ ఉంటారు. పాలకుడు అదే చెప్తూ ఉన్నారు, జగన్మోహన్ రెడ్డి. అలాగే ఆధ్యాత్మికతలు అదే చెప్తున్నారు. ఇప్పుడు రమణ దీక్షితులు తీసుకుంటే, రమణ దీక్షితులు 2019 ఎన్నికలకు ముందు ఏ విధంగా చంద్రబాబు నాయుడు పరిపాలన మీద ధ్వజమెత్తాడు, తిరగబడ్డారనేది మన అందరికి కూడా తెలుసు, గుర్తుండే ఉంటుంది. ఆలయంలో క్షుద్ర పూజలు చేశారని ఒకసారి, లేదు పింక్ డైమండ్ మాయమైపోయిందని చెప్పి మరొకసారి, అసలు వెంకటేశ్వర స్వామి నగలే మాయమైపోయాయి అని చెప్పి ఇంకొకసారి, బ్యాంకు ఖాతాలన్నింటినీ కూడా మార్చేశారని చెప్పి మరొకసారి, ఇలా రకరకాలుగా ప్రచారం చేసి చంద్రబాబు నాయుడు మీద, ఆ రోజు చంద్రబాబు నాయుడు ప్రభుత్వం మీద తిరగబడినటువంటి రమణ దీక్షితులు ఇప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతూ ఉంటే ఎందుకు పట్టించుకోవట్లేదు? అంతేకాదు, తిరుమల తిరుపతి దేవస్థానంలో బస్సు టికెట్స్ వెనుక జెరూసలం ప్రచారం కూడా జరిగింది. ఆ టికెట్స్ వ్యవహారం కూడా తొలి రోజుల్లో బయటకు వచ్చింది. ఆ రోజుల్లో చంద్రబాబు నాయుడు అధికారంలో దిగిపోయిన తర్వాత అదెందుకు రమణ దీక్షితులు దృష్టికి రాలేదు? అలాగే ఆలయంలో, తిరుమల ఆలయానికి మాడ వీధుల్లో జరుగుతున్నటువంటి నిర్మాణాలు ఏవైతే ఉన్నాయో పక్కన, అవి ఆగమ శాస్త్రానికి విరుద్ధం అని చెప్పి అంటున్నప్పటికీ కూడా రమణ దీక్షితులు మాట్లాడలేడు. కానీ ఇప్పుడు ఆయన మీదనే కేసు పెట్టి విచారణకి ఆదేశించింది తిరుమల తిరుపతి దేవస్థానానికి సంబంధించినటువంటి డిజిటల్ విభాగం. సో ఇవన్నీ పరిణామాలను చూస్తుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో ఏం జరుగుతుంది అనే దాని మీద రకరకాల చర్చలు జరుగుతూ ఉన్నాయి. సో కొన్ని నేను ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. గతంలో కూడా కొండగట్టు తెలంగాణలో కోతులు అక్కడ మరణించాయి, ఆ తర్వాత బస్సు ప్రమాదం జరిగింది. సో ఇవన్నీ కూడా హిందూ ధర్మం, సనాతన ధర్మానికి లింకప్ అయి ఉన్నాయి. ప్రతిదీ దేవుడు చూస్తూ ఉన్నారు. వీటన్నిటికీ ఏదో ఒక రోజు మూల్యం ఎవరు చెల్లించాలి అనే దాని మీద కాలమే నిర్ణయించాల్సి ఉంది. సో రమణ దీక్షితులు లాంటి వాళ్ళు ఇప్పుడు కూడా కాముగా ఉంటే, మౌనంగా ఉంటే రాబోయేటువంటి పరిణామాలు హిందూ సమాజానికి కానీ, హిందూ దేవాలయాలకు కానీ, లేదా హిందూ దేవాలయాల్లో ఏం జరుగుతుంది అనేది కూడా పరిశీలించాల్సిన అవసరం ఉంది. సో ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో నేను కోట్ చేసినటువంటి ప్రధానమైన అంశాలు ఏవైతే ఉన్నాయో వాటిని కంక్లూడ్కి తీసుకురావాల్సిన అవసరం ఉందా లేదా అనే దాని మీద